నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో బిగ్ బాస్ ఇంకొక 2 వారాలైతే బిగ్ బాస్ అయిపోతుంది. ఎవరు గెలుస్తారా అని కూడా మనకి తెలిసిపోతుంది. సో దానికంటే ముందు ఓటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఎవరు గెలుస్తారా అనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియోలకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు టైటిల్ విన్ అవుతారు అనిపిస్తుంది. బట్ చెప్పలేం లాస్ట్ వరకు ఏం జరుగుతుందో, ఎవరు విన్ అవుతారో ఏం చెప్పలేం. బట్ మనకొచ్చిన ఓటింగ్ ప్రకారం ఒకసారి ఓటింగ్ చూద్దాం. సో ఫస్ట్ ప్లేస్లో అంటే ఇప్పుడు మనం ప్రీవియస్ మాట్లాడుకున్నట్లయితే కొన్ని వీడియోస్లలో మనం చెప్పుకున్నాం గౌతమ్ ఉన్నాడు, కాకపోతే నిఖిల్ దాన్ని బ్రేక్ చేశారని. సో అండ్ ఇప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్లో నిఖిలే ఉన్నాడు 22% తోటి. అండ్ దాని తర్వాత మనకి చూసుకున్నట్లయితే గౌతమ్ 20.5. సో 25 కాదండి 20.5%. అండ్ నెక్స్ట్ మనకు థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ప్రేరణ. సో వీళ్ళందరిట్లలో ప్రేరణ థర్డ్ ప్లేస్లో ఉండడం గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు విష్ణు, నబిల్, అవినాష్ వీళ్ళందరూ బాగానే ఆడతారు అండ్ టాస్క్లో కూడా బాగానే ఆడతారు. కానీ వీళ్ళకంటే కూడా ఈమెకు ఓటింగ్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు యష్మి పోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఓటింగ్ అంతా ఈమెకి వస్తుందా రావట్లేదా అంటే వస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా సీరియల్స్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఎవరికి ఓట్ చేస్తారంటే వీళ్ళిద్దరిని ఎక్కువ చూస్తుంటారు డైలీ కాబట్టి. సో వీళ్ళిద్దరికి ఓటేస్తారు. సో సీరియల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు యష్మి లేదు కాబట్టి ఆ ఓట్స్ అన్నీ కూడా మన ప్రేరణకే వస్తాయి కాబట్టి సో ప్రేరణ పర్సంటేజ్ వచ్చేసి 14.5% ఉంది. సో అండ్ దాని తర్వాత మనం చూసినట్లయితే కొన్ని నేమ్స్ ఉండే బట్ వాళ్ళని క్రాస్ చేసేసింది మన విష్ణుప్రియ. సో శ్రీముఖి వచ్చి కొంచెం మోటివేట్ చేసిన తర్వాత విష్ణుకు ఎక్కలేని బలం వచ్చి టాస్క్లు బాగా ఆడడం లైక్ చూసినట్లయితే ఇప్పుడు పర్సంటేజ్ వచ్చేసి 11.5. అదేదో శ్రీముఖి ముందే వచ్చుంటే విష్ణుకి అప్పుడే బల్బ్ వెలిగేదేమో. నేను బాగా ఆడాలి గేమ్స్, నా నేమ్ కూడా టాప్ 5లో ఉండాలి అని అనిపించేదేమో. బట్ కొన్ని ట్రాక్స్ తప్పడం వల్ల కొంచెం డౌన్ అయిపోయింది గేమ్లో. ఇప్పుడైతే దూసుకెళ్తుందని చెప్పొచ్చు. అండ్ చూద్దాం వస్తుందా రాదా ఏంటి, టైటిల్ విన్నర్ అవుతుందా రన్నర్ అవుతుందా. సో మనం అనుకోవడం కాదు, బిగ్ బాసే డిసైడ్ చేస్తుంది కాబట్టి. సో విష్ణుప్రియ తర్వాత నబిల్. సో నబిల్ పర్సంటేజ్ వచ్చేసరికి 9.7. సో నబిల్ తర్వాత అండ్ చాలామంది నబిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ నుంచి కూడా నబిలే టైటిల్ విన్ అవుతాడు చాలామంది అనుకున్నారు. ఇన్ కేస్ నేను కూడా అనుకున్నానండి. సో ఆ గేమ్ కానివ్వండి, లేకపోతే తన మాటలు కానివ్వండి, అంటే తన ఎనర్జీ లెవెల్స్ అండ్ మాట్లాడే విధానం, టాస్క్లు ఆడేయడం కానివ్వండి. సో అనిపించింది ఓకే నబిల్ విన్ అవుతాడు, నబిలే టైటిల్ విన్, ఈ సీజన్ పక్కా టైటిల్ విన్ నబిల్ అని అనుకున్నాము. కానీ కట్ చేస్తే నబిల్ ఎక్కడనో 4th ప్లేస్, 5th ప్లేస్, లాస్ట్ ప్లేస్ ఇలా తగ్గుతూ ఉంది. నబిల్ తర్వాత ఎవరున్నారు అని అంటే అవినాష్ 8.3% ఉంది. సో అవినాష్ కొంచెం సేఫ్ జోన్లోనే ఉన్నాడు. బట్ చెప్పలేము ఉంటాడా ఎలిమినేట్ అవుతాడా అనేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి పృథ్వీ వచ్చేసరికి మనకి 7.5% ఉంది. సో పృథ్వీ మాటలు వింటే కూడా టైటిల్ విన్ అవుతాడు అనిపిస్తుంది. బట్ చెప్పలేము. సో ఉంటాడా ఉండడా అన్నది తర్వాత విషయం. సో దాని తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా మిగిలిపోయింది ఎవరు, టేస్టీ తేజ 6% ఉంది. అంటే వీళ్ళందరూ కూడా అట్లీస్ట్ 10కి దగ్గరలో కూడా లేరు. 6, 7.5 సో ఇలా ఉన్నారు. అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకి ఎవరు అనిపిస్తుంది, సో మనం ప్రీవియస్ కూడా మాట్లాడుకున్నాం టేస్టీ తేజానే ఎలిమినేట్ అవుతాడో అనిపిస్తుంది. బట్ ఇన్ కేస్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే మనకెవరు అనిపిస్తుంది, టేస్టీ తేజ పృథ్వీ అవ్వచ్చు, టేస్టీ తేజ నబిల్ అవ్వచ్చు. నబిల్ విషయానికి వస్తే సేఫ్ అవుతాడో సేఫ్ అవ్వడో తెలియదండి. బట్ చెప్పలేం కదా. సో ఎవరు ఎలిమినేట్ అవుతారో అండ్ మీకు ఎవరు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో మనం ప్రీవియస్ గురించి కూడా అంటే ప్రీవియస్ నుంచి మాట్లాడుకున్నట్లయితే టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడు అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్లో ఉన్నాడు కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు, తనే ఎలిమినేట్ అవుతాడు అనేసి. బట్ చెప్పలేం కదండి, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే సో ఇద్దరు అవ్వచ్చు. అండ్ టేస్టీ తేజ పృథ్వీ, లేదు అని అంటే టేస్టీ తేజ నబిల్. సో ఎవరు అవుతారో ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో ఎవరికి తెలీదు. బిగ్ బాస్ ఏం చేస్తుందో తెలీదు. అప్పుడప్పుడు బిగ్ బాస్ మ్యాజిక్ చేస్తుంది కాబట్టి ఎవరిని హౌస్లో ఉంచుతారో ఎవరిని ఎలిమినేట్ చేసి బయటికి పంపిస్తారో కూడా మనం గెస్ చేయలేం. బట్ కొన్ని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ వల్ల మనకి అర్థమైపోతుంది ఓకే వీళ్ళు ఉంటారు వీళ్ళు వెళ్ళిపోతారు అని. అండ్ ఇప్పుడు
టైటిల్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనకి నిఖిల్ అలాగే గౌతమ్. సో వీళ్ళిద్దరిని బ్రేక్ చేసి ప్రేరణ కూడా రావచ్చు. అండ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకనంటే చెప్పలేం. ఎవరెప్పుడు హైప్‌లోకెళ్తారో, ఎవరెప్పుడు డౌన్ అవుతారో. సో కొన్ని టాస్క్‌లలో ఒకరు మంచిగా ఆడితే, ఇంకో టాస్క్‌లలో ఇంకొకరు మంచిగా ఆడతారు. సో అట్లా ఎవరు హైప్ అవుతారో, ఎవరు డౌన్ అవుతారో ఎప్పుడు ఏం చెప్పలేం. అండ్ ఈ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మీరెవరికి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ టైటిల్ విన్ ఎవరవుతారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.